వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టిన పట్టుచిన ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే తీసుకోవాల్సిన నెంబర్కి కాల్ చేయండి. టాటాగా కాల్ చేస్తే చక్కగా నాతో మాట్లాడేయచ్చు. పట్టు చీరని కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తే గెలుచుకోవచ్చు. సో ఫస్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్. హాయ్ అండి. మీ పేరు? జ్యోతి అండి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదండి, టీవీ మీకోసం వెయిట్ చేస్తున్నాము. నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే, ఏంటి విశేషాలు? ఎలా జరుపుకున్నారు? హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. మీకు మీ స్టాఫ్ కి మొత్తం అందరికి థ్యాంక్ యూ అండి. ఇంకేంటి, లంచ్ చేసేసారా? అయిందండి లంచ్. ఎలా జరుపుకున్నారు దసరా? వెళ్ళారా గుడికి? వెళ్ళామండి. ఇక్కడ మాకు పందిరి ఉంటది, పందిరిలో అమ్మవారిని నిలబెడతారు. ఓకే, అక్కడికి వెళ్తామండి. ఇంకేంటి లంచ్ చేసుకున్నారు? చాలా బాగా చేసుకున్నామండి దసరా. పూజలు చేసుకున్నాము, చక్కగా గుడికి వెళ్ళి వచ్చేసాము. ఇంకేంటి, దర్శనం చేసుకున్నారా? మరి ఏంటి, జమ్మి చెట్టు దర్శనం చేసుకున్నారా? లేదండి, వెళ్ళలేదు అంతవరకు. అయ్యో, నిన్న జమ్మి చెట్టు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంట. ఓకే, అంటే మనకి ఎలాగో కనబడదు. అవును, ఇక టీవీలో ఫోన్లో చూడటమే ఆలపెట్టని. అవునవును. ఓకే, లంచ్ చేసారా? అయిందండి లంచ్. మీద అయిందా మరి? లేదు, ఇంకా తర్వాత తింటాను, ప్రోగ్రామ్ తర్వాత. అవునా అండి, ఏం కూర చేశారు మీరు? మాది చూడాలండి, బాక్స్ క్యారేజ్ వచ్చింది. అంటే మీరు చేయరా వంట? తెలీదు, ఓకే మేడం. మమ్మీ వాళ్ళు పంపిస్తారు కదా, ఇంకా చూసి తినాలి. ఇంకేంటి, మీది అవ్వలేదా వంట? తినేసారా? తిన్నానండి. ఏంటి కర్రీ చెప్పట్లేదు మరి? గోంగూర శనగపప్పు. ఓహో, గోంగూర పప్పు, కాకరకాయ ఫ్రై. ఓకే, అవును, మీరు హౌస్ వైఫా? అవునండి, హౌస్ వైఫ్. ఓకే, మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇద్దరు ఏం చదువుతున్నారు? వర్క్ చేస్తున్నారండి ఇద్దరు. అమ్మో, మళ్ళీ సంతూర్మం. ఫస్ట్ కాలరే సంతూర్మం. ఓ మై గాడ్. అవునండి, నేను ఇంకా పిల్లలు ఇంకా ఏ 6th క్లాసో 5th క్లాసో అంటారు అనుకుంటే, అబ్బే అనరే, అందరు చదువుకుంటున్నారు కాకుండా జాబ్స్ చేస్తున్నారు అంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు అంటున్నారు. వాయిస్లేమో అలా లేవు, అందుకే కనిపెట్టలేకపోతున్నాం. అందుకే ఈసారి వీడియో కాల్ పెట్టించాలి, అప్పుడు తెలుస్తుంది నాకు. శారీ కలర్ కాంబినేషన్ బాగుంది, బ్లౌజ్ శారీ. థ్యాంక్ యూ అండి. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? అందంగా తయారవుతున్నారు బాగా. ఆహా, బాగుంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేంటి, మంచి పాట పాడొచ్చు కదా? పాట ఈసారి పాడతాయండి మళ్ళీ. లేదు లేదు, మీరు ఇప్పుడు పాడాల్సిందే పాట. పాట పాడితేనే క్వశ్చన్ అడుగుతా. తెలుగు చేసింది కొంచెం. అలా అంటారా? సినిమాలు చూస్తూ ఉంటారా? టీవీలో చూస్తా ఉంటాను, బయటికి వెళ్తే తక్కువ, టీవీలో చూస్తాను. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి అండి. చిరంజీవి గారు. ఓకే, మరి సినిమా ఏదైనా చూసారా చిరంజీవి గారిది? చూస్తా ఉంటామండి. మరి ఆ సినిమాస్ నుంచి ఏదైనా ఒక్క పాట అయినా పాడొచ్చు కదా? సరే, వెరీ గుడ్. అది అలా ఉండాలి, స్పిరిట్ పాడాలి బాగా. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలై పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో అనురాగాలే ఆలపించగా ఆకాశమే మౌనమీనలా. అంతేనా? ఓకే, ఎనీహౌ అట్లీస్ట్ పాడమన్నప్పుడు అట్లీస్ట్ పాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి నేను క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. టీవీలో అయితే మీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది, చూడండి. ఇంకా రాలేదండి, ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది, ఒకసారి చూడండి. కొంచెం ఈజీగా ఇవ్వండి, బాగా బ్లర్ ఇస్తున్నారు. టైమర్ స్టార్ట్ అయిపోయింది, చూడండి ఒకసారి. ఆల్రెడీ ఫోటో అయితే డిస్ప్లే అయింది. కొంచెం క్లూ ఇవ్వరా? క్లూ ఇవ్వరండి కొంచెం. మ్యాడ్ మూవీలో ఆయన ఉన్నారు. ఏ మూవీ అండి? మ్యాడ్. మ్యాడ్
తెలీదండి, కొంచెం ఫస్ట్ లెటర్ ఇస్తారా? మ్యాడ్ మూవీలో అండి, చాలా మంచి కామెడీ చేస్తూ ఉంటారు ఆయన. ఇంకా ఐడియా లేదండి. సరే అండి, ఈసారి ట్రై చేస్తామండి. మ్యాడ్ మూవీ చూడలేదా అసలు మీరు? అయ్యో, టైం అయిపోయింది, ఫాస్ట్గా చెప్పాలంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ స్టెప్ పట్టు చీరకి సొంతం అవుతుంది మీది. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే మాట్లాడుతున్నారు. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించేసేయండి, నాతో మాట్లాడండి. హలో హలో, హాయ్, మీ పేరు? దేవి. దేవి గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? భీమవరం. భీమవరం నుంచి కాల్ చేశారా? భీమవరం ఫేమస్ ఏంటి? భీమవరం ఫేమస్ మావుళ్ళమ్మ గుడి. అంతేనా? మరి ఫ్రాన్స్ ఇవన్నీ ఫేమస్ కాదా? అవి ఫేమస్. చూసారా, అసలు ఎంత డల్గా వస్తుంది వాయిస్, ఎనర్జీ లేదు. తినలేదా మీరు? ఇంకా తినలేదు. అది చెప్పానా నేను, మీరు తినలేదని, అది అలా చెప్పాలి. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నానమ్మా. టీవీ చూస్తున్నారా, అంతేనా? పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి. ఓకే, ఏం వంట చేశారు? బెండకాయ ఫ్రై. అందుకే మీరు నాకు గుండెకాయ. కాకరకాయ. హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ. ఏం నిన్న అసలు కాల్ చేయలేదు మీరు? ఈ మధ్యన ఖాళీ ఉండట్లేదు, ఆహా, పిల్లలు వచ్చారు. ఓకే, చదువుతున్నారా పిల్లలు, అంటే జాబ్స్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నారు. ఓకే, అయితే దసరా హడావిడి అంటే మీ ఇంట్లోనే ఉంది. పిల్లలు వచ్చారు, చక్కగా కమ్మని వంటలు చేసి పెడుతున్నారు అయితే. అవును. వాళ్ళకే చేసి పెడతారా? మరి నాకు చేసి పెట్టారా వంట? చేసి పెట్టినాం. ఫోన్లో వేనా అంటే ఫోన్లో వేస్తాం. ఓకే, పట్ట. ఓకే, ఈ అనకుండానే అనిపిస్తున్నారు. బాగుందా? బాగుంది, బాగుంది, సూపర్. ఇంతకు ఏం పెట్టారు నాకు తెలియట్లేదు. మా మనవాడు అలాగే చెప్తాడు, నానమ్మా అంటాడు. ఓకే, ఇంకేంటి, మంచి పాట పాడితే క్వశ్చన్ అడిగేస్తా నేను. బాబా, నాకు పాటలేం రావు. పాటలేం రావా? ఏదైనా చిట్కాలైనా చెప్పొచ్చు కదా. చిట్కాలా? ఈ సురుడుకాయలు వస్తూ ఉంటాయి కదా అందరికి. ఏమి వస్తున్నాయి? సురుడుకాయలు. ఆ సురుడుకాయలు పోవాలి అంటే సున్నంలో తిని సోడా కలిపి రెండు మిక్స్ చేసి సురుడికాయ మీదనే పెడితే 2 రోజుల కల్లా ఊడిపోతాయి. ఓహో, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ అయితే చెప్పారు. ఓకే, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. టీవీలో ఆల్రెడీ మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, చూడండి. నాకు ఇమేజ్ చెప్పొద్దు, నాకు టీవీ కూడా సరిగ్గా రావట్లేదు. అయ్యో, ఆల్రెడీ మేము పెట్టేసామండి, చూసి చెప్పండి. టైమర్ స్టార్ట్ అయిపోయింది. అసలు రాలేదు కూడా. చూడండి, ఇప్పుడు వచ్చింది. రాలా, ఇందాక కాలర్ది కూడా రాలా. ఆల్రెడీ నాకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. లేదమ్మా, రాలేదు, రాలేదు ఇంకా అసలు. ఓకే, వచ్చింది చూడండి. లేదమ్మా, ఎదుర్కొన్న టీవీ దగ్గర మ్యూట్. ఇప్పుడు వచ్చింది. ఫాస్ట్ గా చెప్పాలి, ఎవరో చెప్పాలి. అనుష్క పరమేశ్వర ఏదో అంటారు కదా, ఆవిడ. ఆలోచించుకోండి. అయ్యో, టైం అప్ అయిపోయింది. డిస్ప్లే ప్లీజ్. ఓ, శృతి హాసన్ గారండి, కమల్ హాసన్ గారి డాటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం వరి అవ్వద్దు. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడేద్దాం. హలో 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 హలో, హాయ్, మీ పేరు? ప్రత్యూష అక్క. ప్రత్యూష, ఎవరి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్ అక్క. హైదరాబాదేనా? ఎలా జరుపుకున్నారు దసరా? చాలా బాగా జరిగింది అక్క. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? ఊరు నుంచి. గుడికి వెళ్ళారా? టెంపుల్ కి వెళ్ళాం అక్క. ఇక్కడ పెడతారు కదా టెంపుల్, అదే ఇక్కడ నిమజ్జ విగ్రహాలు పెడతారు కదా. అవునవును, బతుకమ్మ అన్ని బాగా జరిగాయి. బాగా ఎంజాయ్ చేసినట్టున్న జోష్ కనిపిస్తుంది. అంతేగా. అంతేనా? చుట్టాలు వచ్చారంటే ఇంకా తగ్గేదేలే అంటారా?
అంతేనక్క. అంతే, చుట్టాలు బాబాయ్లు పిన్నిలు అక్కలు చెల్లెలు అందరూ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అసలు తినాలన్న ఫుడ్ ఉద్దేశం కూడా ఉండదు అసలు. అందరు వచ్చారు, అలానే వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉందో వెళ్తున్నప్పుడు అంతే బాధ. అవును కదా, నాకు కూడా ఇదే ఫీలింగ్ ఉండేది అంతకుముందు. అదే ఆల్రెడీ నిన్న అందరూ వెళ్ళిపోయారు. బాగా ఎంజాయ్ చేసావా వీడియోస్ తీసుకోవడము? అంటే వీడియోస్ ఏం కాదు, ఓన్లీ జస్ట్ ఫోటోలు దిగాను అంతే. ఓకే, సర్లే, మళ్ళీ దసరాకి వచ్చేస్తారు వాళ్ళు. ఇంకా చాలా పండుగలు ఉన్నాయి కదా మనకి. దివాళీ ఒకటి ఉంది. దివాళీ ఇంకా పెద్ద పండుగ ఉంది. మెయిన్ సంక్రాంతి. ఎస్, ఇంకేం జనవరి వరకు చుట్టాలు వస్తుంటారు వెళ్తుంటారు. బాధపడద్దు. ఇంకేంటి, మంచి పాట పాడితే మరి నేను క్వశ్చన్ అడిగేస్తాను. క్వశ్చన్ ఇయ్యక్క, ఎందుకనంటే పవర్ లేదు నాకు ఇక్కడ, అందుకు. సరే, నేను క్వశ్చన్ అడుగుతాను, దానికంటే ముందు నువ్వు పాట పాడితే నేను క్వశ్చన్ అడిగేస్తాను. నా వాయిస్ అంతా అంత చక్కగా స్వీట్ గా ఉంది వాయిస్, నువ్వేంటి అసలు పాడనంటున్నావు? ఇంట్లో అందరూ భయపడతారు పొద్దున్నే. ఇప్పుడు నేను పాడించకుండా వేరే వాళ్ళు అంటే పాడలేదు అని చెప్పి నాకు కింద కమెంట్స్ పెట్టేస్తారు, అయితే మేము పాడమంటారు. అప్పుడు నేనేం చేయాలి? ఏదో నాకు అసలు రాదక్క, బట్ ట్రై చేస్తాను, ఎప్పుడు పాడలేదు నేను. ఓకే, ఈసారి పాడమ్మా, బీఆర్కే వేదిక రెడీగా ఉంది. వెన్నెలవే వెన్నెలవే వినే దాటి వస్తావా, విరహాలు జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే వినే దాటి వస్తావా, విరహాలు జోడి నీవే. నీకు పోలోకున్నా కొన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా. పిల్ల పిల్ల కందరాబు కన్ను ముయ్యువేరా. అంతేనా? పిల్ల పిల్ల అంటూ ఏం పాడావు అసలు ప్రతీష? చాలా బాగా పాడావు, పిల్ల పిల్ల అంటూ. ఎవరా పిల్ల ఇంతకి? నువ్వేనక్క, నీకోసమే పాడా. అబ్బా, యు ఆర్ బ్రేకింగ్ మై హార్ట్ యా. ఓకే, చక్కగా పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. కరెంట్ ఉంది కదా? కరెంట్ అయితే ఇప్పుడు లేదక్క, క్వశ్చన్ అడుగు. క్వశ్చన్ అడుగుతా, మరి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నేను ట్రై చేస్తాను. నా చేతిలో ఏం లేదు, నేను అడిగేస్తున్నా. మరి ఓజీ సినిమా దర్శకుడి మొదటి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఓజీ సినిమా దర్శకుడి మొదటి సినిమాలో హీరోయిన్ ఎవరు? టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓజీ సినిమా దర్శకుడి మొదటి సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అన్న, హీరోయిన్. సీరత్ కపూర్. షూరా? షూర్ అక్క. లాక్ చేసేనా? ఓకే, మరి లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? పేరు సుమనాదేవి. వాయిస్ చాలా గట్టిగా వస్తుంది, కొంచెం మెల్లగా మాట్లాడండి. అసలు వాయిస్ కొంచెం గడిబిడిగా ఉంది. మేడం సుమనాదేవి. హలో. హలో మేడం. చెప్పండి మీ పేరు. హలో మేడం, మాట్లాడండి. చెప్పండి మీ పేరు చెప్పండి. హలో. హాయ్ అండి, మీ పేరు? సుమనాదేవి. సుమనాదేవి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. కరీంనగర్. కరీంనగర్ ఫేమస్ ఏంటి? కరీంనగర్ ఫేమస్ సర్వపిండి. సర్వపిండి, అంతేనా? అంతే మేడం. ఓకే, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే లంచ్ అయిపోయింది మేడం. లంచ్ చేసేసారా? ఏంటి, ఏం కర్రీ వండారు? ఈరోజు టమాటా. అంతేనా? అంతే మేడం. పచ్చడి ఇంకేం చేయలేదా? లేదు మేడం. ఓకే, దసరా ఎలా జరుపుకున్నారు? హ్యాపీ దసరా మీకు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ మేడం. ఇంకేంటి, పాయసం ఏమి వండారా నిన్న? చేసాం మేడం. చేస్తారు కానీ నన్ను పిలవరు కదా మీరు, నాకు తెలుసండి.
అయ్యో నెక్స్ట్ టైం పిలుస్తాం మేడం. ఓకే, ఏం ఫీల్ అవ్వద్దు. ఇంకేంటి విశేషాలు? మంచి పాట పాడితే. అవును, కరీంనగర్ నుంచి కాల్ చేశాను అంటున్నారు, మరి ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు మీరు నాకు? మేము మేడం చూడలేదు, అంటే ఇప్పుడే చూసాము. కాల్ కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి అనుకుంటూ మీరు కాల్ చేశారు, చివరికి కనెక్ట్ అయిందంటారా? అవును మేడం. అంతేనా? అన్ఫార్చునేట్ కనెక్ట్. ఓకే, మరి చూస్తూ ఉంటారా బీఆర్కే ప్రోగ్రామ్స్ డైలీ? చూసుకుంటాం మేడం. ఓకే, మరి పాట పాడేయాలి. పాట పాడితే నేను క్వశ్చన్ అడిగేస్తా. పాటనా మేడం? ఇవ్వండి, మీ హస్బెండ్కి ఇవ్వండి, పాట పాడతారు. సరే ఇస్తాను మేడం. హలో హలో మేడం. పాడమని చెప్పండి. మీరు క్వశ్చన్ అడగండి. నేను పాట పాడితేనే క్వశ్చన్ అడుగుతాను. అయ్యో మేడం అలా అంటారండి. అవునండి, పుట్టింటి పట్టు చీర రూల్ ఇది. మా పాపకి ఇస్తాను, మా పాప పాడుతుంది మేడం. ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, మరీ వాల్యూమ్ తక్కువగా ఉంది. హలో హలో హలో. హాయ్, మీ పేరు? హనీఫ్. హనీ, ఏ క్లాస్ చదువుతున్నారు? సారీ, హలో, మాట్లాడండి, ఏం చదువుతున్నారు? 8th క్లాస్. ఓకే, ఇంకేంటి నీ ఫేవరెట్ ఏంటి? నీ ఫేవరెట్ ఎవరు, మమ్మీయా డాడీయా? మమ్మీయా? ఏం డాడీ వద్దా? డాడీ కూరనా? చాక్లెట్స్ కావాలంటే డాడీనా? అంతేనా? అంతే. మమ్మీ ఎందుకు ఇష్టం, డాడీ ఎందుకు ఇష్టం లేదు? ఇద్దరు ఇష్టమేనా? ఇదిగో అబద్ధం చెప్తున్నావు, ఒక్కరే చెప్పాలి. ఇద్దరు ఇష్టమేనా? ఓకే, డాడీ చేతిలో ఉంటుందనా అబద్ధం? కాదా? ఓకే, మరి మంచి పాట పాడితే క్వశ్చన్ అడిగేస్తాను. హనీ, పాటనా? పాట, సాంగ్, సింగ్ ఏ సాంగ్. పాట పాడాలి, ఫాస్ట్. చిట్టిని నవ్వంటే లక్ష్మి పటాసే, పట్టుమని తేలిందిరా గుండె కలాసే, అతను గిర్రా గిర్రా మెల్కల్ తిరిగి ఆ ఓసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే, లైన్లోకి వచ్చేసావే. వామ్మో, నైస్ హనీ, చాలా బాగా పాడావు పాట. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు గర్ల్ ఫ్రెండ్ కోసం పాడింది? రాదు. సరే, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీకి ఫోన్ మాట్లాడిద్దాం. హలో మేడం. ఓకే, మీ హనీ అయితే పాడేశారు పాట. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తాను. టీవీలో ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చూడండి. సరే మేడం. ఓకే, 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపల కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టు చీర మిస్ అవుతాం. ఓకే ఓకే మేడం. ఓకే, ఆల్రెడీ ఇమేజ్ వచ్చేసింది, చూడండి. ఇంకా రాలే కదా మేడం? వచ్చింది. చూస్తున్నాం టీవీ. వన్స్ అగైన్ డిస్ప్లే ప్లీజ్. ఓకే, వచ్చింది మేడం. ఎవరు చెప్పండి? కాంతారా హీరో మేడం, రిషబ్ శెట్టి. కాంతారా హీరోనా? షూరా? షూర్ మేడం. ఓకే, మరి లాక్ చేయమంటారా? చేయండి మేడం. ఓకే, మరి లాక్ చేసేస్తున్నాను. మరి నేను డిస్ప్లే ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడదాం. వెయిటింగ్. హలో హలో. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు పద్మజ. పద్మజ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదేనా? హైదరాబాద్ మంచి మంచి ప్లేసెస్ పేర్లు ఒక 4 చెప్పండి. హైదరాబాద్ లో ఏముంటాయి? పక్కనే ఉండే బాచ్పల్లి దగ్గర ఉండే చెరువులు. నేను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళను, ఆఫీసు ఇల్లు తప్పిస్తే హైటెక్ సిటీ. హైటెక్ సిటీ అంటే మీకు అక్కడ దుర్గం చెరువు ఉంది. హైటెక్ సిటీ అంటే దుర్గం చెరువు ఉంది దగ్గరలో. అందుకే చెరువు అన్నా. రోజు చూసి బోర్ కొట్టేసిందా మీకు హైదరాబాద్? తిరిగి తిరిగి ఫ్రెండ్స్ తో జాలీగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఓకే, మేము చెప్తానండి మీ ఆఫీస్ వాళ్ళకి బెంగళూరు, కోయంబత్తూరు వేయమని చెప్పి మిమ్మల్ని లొకేషన్. అడుగుతాం గానీ ఎప్పుడో వేస్తాను అన్నారు ఈ సంవత్సరం లోపు. ఓకే, ఏంటండి హైదరాబాద్ మిస్ అవ్వరా మీరు?
ఎందుకంటే ఎప్పుడు ఉన్న దాంట్లోనే చూసుకుంటాం. ఓకే ఫైన్. ఓకే డైలీ చూస్తుంటారా మీరు బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని? డైలీ చూడను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఖాళీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు మాత్రం చేస్తూ ఉంటాను ఇంట్లో. ఓకే అయితే ఇప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. మరి లంచ్ చేసేసారా? లంచ్ చేస్తూ కొంచెం టైం వచ్చిందని ట్రై చేశాను, కాల్ కలిసింది. ఓకే అవును లంచ్ చేసేసారా మీరు? ఎలాగైనా ఒక్కసారైనా విన్ అవ్వాలి, విన్ అవ్వి మీరు ఇచ్చే పుట్టింటి పట్టు చీర కట్టుకోవాలని సరదా. తప్పకుండా విన్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మరి ఏం తిన్నారు చెప్పండి, మీరు లంచ్ ఏం వండారు? ఇవాళ ఆగాకరకాయ కూర మా ఆంటీ చేస్తారు. ఆగాకరకాయ కూర అంటే మా అత్తయ్య చేశారు. ఆగాకరకాయ కూర అంటే తెలీదా? కాకరకాయ లాగా కాకుండా రౌండ్ గా చిన్న చిన్న ఉంటాయి. కాకరకాయనా? ఓకే ఓకే బాగుంటుంది, చికెన్ వండినట్టే ఉంటుంది కూర స్మెల్. అమ్మో మేము తినంగా చికెన్. చికెన్ తినరు కానీ కొంచెం అలాగే ఉంటుంది టేస్ట్ అంటున్నా. అవునా, నాకు తెలియదు. ఓకే ఓకే మరి మంచిగా పాట పాడేస్తే చెప్పనా? మీరన్నా డైలాగ్ ఒకటి చెప్పనా? నేనన్నా డైలాగ్ చెప్తారా? చెప్పండి. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు మీరు మీ కాల్ కలిసి ఇది అందామా అనుకుంటున్నాం మేము ఎవరో ఒకరు, అందుకే అంటాను. చెప్పండి. పల్లవి బెండకాయ నువ్వు నా గుండెకాయ. ఓహో అది నా డైలాగ్ అలా. ఓకే థ్యాంక్ యూ, నైస్ నైస్ నైస్. సరే అండి మరి మీరు పాట పాడేస్తే అడిగేస్తా క్వశ్చన్ నేను. ఫాస్ట్ అడగను కానీ కరెంట్ లేదు మాకు. కరెంట్ అంటే నిన్న అమ్మవారి ఉత్సవాలు జరిగాయి కదా ఇక్కడ అంతా, కరెంట్ వచ్చిపోతుంది పొద్దున్న నుంచి సమంగా లేదు, అందుకే నేను టీవీ కూడా చూడట్లేదు. సరే మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను. మరి చూద్దామన్నా కరెంట్ లేదు, కరెంట్ ఉంటేమో నెట్ పని చేయట్లేదు. అయ్యో మరి ఫోన్ లో మీకు ఆల్రెడీ యూట్యూబ్ లైవ్ వస్తుంది చూడండి. నాకు కరెంట్ రావట్లేదు, కరెంట్ లేదు, ఇప్పుడు పోయింది. జస్ట్ 12 గంటలకు పోయింది, ఇంకా రాలేదు. ఓకే అండి ఫైన్. మరి నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఓకే క్రిష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమాలో హీరోల పాత్ర పేర్లేంటి? క్రిష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమాలో క్రిష్ అనేటువంటి దర్శకత్వం. చిన్నగా హింట్ ఇవ్వండి. క్రిష్ గారు దర్శకత్వం వహించిన మొదటి సినిమాలో హీరోల పేర్లు. శర్వానంద్ నరేష్. హీరోల పేర్లు అడిగాను, వాళ్ళ రోల్స్ ఏవేవి? నేమ్స్, రోల్ నేమ్స్. రోల్ నేమ్స్ ఒరిజినల్ పేరు కాదా? ఒరిజినల్ కాదు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా అండి. అయ్యో టైం అయిపోయింది, సారీ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి, డోంట్ వరీ. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, చాలా తక్కువ వాల్యూమ్ ఉంది. హలో హాయ్. హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. వామ్మో హాయ్, మీ పేరు? ప్రశాంతి అక్క. ప్రశాంతి, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్, ఏం మర్చిపోయావా అక్కని? మేము రెగ్యులర్ గా కాల్ చేస్తూనే ఉన్నాము అక్క. ఎక్కడ నాకు నిన్న కాల్ రాలేదు, ఇప్పుడు కాల్ వచ్చింది, మొన్న కూడా రాలేదు కాల్. అంటే మమ్మీ సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నానని చెప్పాను కదా. ఓకే అలా పాపని నేను. ఇంకేంటి విశేషాలు? లంచ్ చేసేసారా? చేసామక్క, మీ ప్రోగ్రామ్ కోసం రెడీగా కూర్చున్నాము మాట్లాడాలని. సరే మాట్లాడండి, ఇంకేంటి విశేషాలు? ఎలా జరుపుకున్నారు దసరా? చాలా బాగా సెలబ్రేషన్స్ అయ్యాయి అక్క, కంప్లీట్ అయినాయి. ఓకే వెరీ గుడ్. టెంపుల్ కి వెళ్ళొచ్చాము, ఇంకా ట్రెడిషనల్ కల్చర్స్ లో కూడా పార్టిసిపేట్ చేసాము. ముగ్గులు ఉంటాయి కదా రంగోలీలో. ఓకే గుడ్ గుడ్. ఇంకేంటి విశేషాలు? మరి పాట పాడితే క్వశ్చన్ అయితే అడిగేస్తాను నేను. ఓకే అక్క. కమాన్ పాట పాడాలి. చిన్నారి ఆశలు గిల్లి వంక జాబిల్లి వాళ్ళ పొడు చల్లి
కొత్త వయ్యారం వచ్చింది ఉయ్యాల వయ్యలలో. అలా ఓకే అక్క, ఇంతవరకు వచ్చింది. అంతేనా? జస్ట్ ఒక సెంటెన్స్ పాడేసావు నాన్న. అంటే సాంగ్స్ అవి కొంచెం టఫ్ ఉంటాయి కదా, అలా నేర్చుకున్నాను కొంచెం అప్పుడు. ఓకే, నెక్స్ట్ టైం మాత్రం పూర్తిగా పల్లవి పాడాలి, ఓకేనా? ఓకే అక్క, షూర్. ఆ పల్లవికి న్యాయం చేయరా అన్న కాస్త. పాడతాను అక్క నెక్స్ట్ టైం. ఓకే, సాంగ్లని పల్లవి, నా పేరు పల్లవి, రెండు ఒకటైపోయాయి. బాగుంది అక్క, మీ నేమ్ కూడా నైస్ నేమ్. థ్యాంక్ యూ. సరే మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను, టీవీలో ఒకసారి చూడండి. ఇమేజ్ వచ్చేసింది. ఇమేజెస్ వచ్చాయా? ఇమేజ్ వచ్చేసింది. హీరోయిన్ ఎవరో చూసి చెప్పాలి ఫాస్ట్. టైమర్ స్టార్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. క్లూ ఇవ్వండి అక్క, బ్లర్ ఉంది. క్లూనా? ఆవిడ టైం వెళ్తుంటా అక్క, నాకు కాల్ కనెక్ట్ అవ్వడం. కన్నడ, తమిళ్లో చాలా ఫేమస్ హీరోయిన్. జూనియర్ ధనుష్ని గడగడలాడించిన వాయిస్ అది. త్రిషాను. ఫాస్ట్గా చెప్పాలి, టైం అప్ అయిపోతుంది. లవ్ టుడే మూవీలో కూడా హీరోయిన్ ఆవిడ. లవ్ టుడే మూవీలో హీరోయిన్. అయ్యో, టైం అప్ అయిపోయింది, సారీ. డిస్ప్లే ప్లీజ్. ఇవానా గారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. డోంట్ వరీ. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో, హాయ్. హలో హలో హలో, హాయ్, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు విజయనగరం నుంచి కాల్ చేశారా? లేదండి, అనంతపూర్. అనంతపూర్ నుంచి కాల్ చేశారు. ఓకే, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హ్యాపీ దసరా అండి. మీకు ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నామండి. పాయసాలన్నీ వండారా? వండామండి. టెంపుల్కి వెళ్ళారా? వెంకటేశ్వరం గుడికి వెళ్ళాము. వెరీ గుడ్. ఏమని ప్రార్థించారు? బాగుండాలని ప్రార్థించారు. అంతేనా? నా గురించి ఏం చెప్పలేదా? ఏం లేదండి. ఈసారి కోరుకునేటప్పుడు నా గురించి కూడా కోరుకోండి. సరే అండి, అలాగే అండి. ఓకే, ఏంటి ఇంత డల్గా వస్తుంది వాయిస్? తినలేదా మీరు లంచ్? తిన్నామండి. తిన్నారా? మరి ఏం తిన్నారు చెప్పండి. కూర? అనపగింజల కూర అండి. ఓకే, ఫైన్ ఫైన్. సరే మరి పాట పాడితే నేను క్వశ్చన్ అడిగేస్తాను. పాటలు ఏవి రావండి. ఎందుకు పాడాలి కదా మీరు. చిట్కా చెప్తానండి. చిట్కానా? ఓకే, ఫైన్. బియ్యం పిండి, హనీ, రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్ పట్టించుంటే ఫేస్ గ్లో వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అడగంగానే చక్కటి చిట్కా అయినా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, టీవీలో ఆల్రెడీ మీకు ఒక ఇమేజ్ వచ్చేసింది, డిస్ప్లే చూడండి. ఒక్క నిమిషం అండి. ఓకే. హలో, చెప్పండి. టైమర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇమేజ్ కూడా డిస్ప్లే అయిపోయింది. హీరోయిన్ ఎవరో చూసి చెప్పేస్తే కరెక్ట్ ఆన్సర్. పట్టుచీర మీ సొంతం. హలో, చెప్పండి. కొంచెం క్లూ ఇస్తారండి. క్లూ ఇవ్వాలా? డ్రాగన్ మూవీలో హీరోయిన్ ఆవిడ. రెజీనానా? నాకు తెలియదండి. రెజీనా కాకండి. అయ్యో, సారీ అండి, టైం అప్ అయిపోయింది. డిస్ప్లే ప్లీజ్. ఫయాదు లోహర్ అండి ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అసలు ఏం ఫీల్ అవ్వద్దు. సో చూశారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే కాల్ చేస్తుండండి. పుట్టింటి పట్టు చీరని ఆదరిస్తూ ఉంటారని అనుకుంటున్నారు. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.